రేషన్ కార్డులకు సంబంధించి మనం గ్రామ సచివాలయంలో అప్లై చేసినప్పుడు ఈకేవైసీ చేసే ప్రాసెస్లో భాగంగా చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకి 3 కేటగిరీలు ఉంటాయి. 3 కేటగిరీలకి ఈకేవైసీ ఏ విధంగా చేయాలి, మనం అప్లై చేసినప్పుడు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ టీ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి 4 మెంబర్స్ ఎంప్లాయీస్ అంటే మనకి డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కానీ, అలాగే మహిళా పోలీస్ మేడం కానీ, అలాగే విఆర్ఓ సార్ కానీ, అలాగే ఎంఆర్ఓ సార్ కానీ, ఈ నలుగురు అనేది రేషన్ కార్డు అప్లై చేసినాక టీ నెంబర్ ద్వారా వీళ్ళు ఈక్వే చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. వీళ్ళు నలుగురు మాత్రమే ఈక్వే చేయాలి, మిగతా రిమైనింగ్ పర్సన్స్ సచివాలయం ఎంప్లాయ్ చేయడానికి అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఎయిర్ సర్వీస్లో మీరు అప్లై చేసినప్పుడు చాలామంది కామెంట్ చేస్తున్నారు, అలాగే పర్సనల్గా వాట్సాప్లో కూడా అడగడం జరుగుతుంది. సో మేము ఈకేవైసీ అనేది చేస్తుంటే పెండింగ్ వస్తుంది, అలాగే మెంబర్ వెరిఫైడ్ అని చెప్పేసి మరొక ఆప్షన్ వస్తుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ ఏ విధంగా ఈకేవై చేయాలి, అలాగే ఈకేవైసీలో 3 రకాలు ఉన్నాయండి. ఈ 3 రకాల ఈకేవైసీలు ఏ విధంగా చేయాలి, సో వీటి యొక్క ప్రాసెస్ అనేది మొత్తం మీ ముందుకు వీడియో ద్వారా మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ మీకు 3 స్టెప్స్ అనేది చూపిస్తాను. అందులో మొదటిగా ఒక స్టెప్ మీ ముందుకు వీడియో లైవ్ డెమోతో చేస్తానండి. ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డులో మీకు ఎవరైతే చిల్డ్రన్స్ అంటే తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉంటారో అందులో మొదటిగా మన యొక్క ఈకేఎస్ ప్రాసెస్లో భాగంగా మొదటి స్టెప్ వచ్చేసరికి రేషన్ కార్డు. అంటే రేషన్ కార్డు తల్లిదండ్రులకు రేషన్ కార్డు ఉంటుంది. సో పిల్లలు అనేది యాడ్ చేయాలి, అంటే తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డులో పిల్లల్ని యాడ్ చేయాలి. సో పిల్లల్ని యాడ్ చేయాలంటే ఇప్పుడు ఒక కొడుకును ఒక డాక్టర్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలనుకున్నప్పుడు మన సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి సచివాలయంలో మనం అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకున్నప్పుడు మనకు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. ఈ టీ నెంబర్ ద్వారా ఈకేవై చేయడానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటే కన్నా ఈకేవై చేసుకోవడానికి అవకాశం 100% వర్క్ అవుతుంది. సో రిలేషన్ ఏమైనా తప్పు ఉంటే కూడా మీరు రిలేషన్ చేంజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఎలా అవకాశం ఉందంటే కొత్తగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు రిలేషన్ తప్పు ఏమన్నా పడినా కూడా, అంటే గతంలో వాలంటీర్లు ఏమన్నా మిస్టేక్ చేసి రిలేషన్ మీకు అప్లై చేసేటప్పుడు డేటా మొత్తం రావద్దు, అప్పుడు రిలేషన్ ఏమైనా తప్పు ఉంటే కూడా మనం మార్చుకోవడానికి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు అప్లై చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి రిలేషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి 100% ఉందండి. అంటే మీరు గతంలో అప్లై చేసి మేము ఇప్పుడు అప్లై చేయలేదు, మాకు రిలేషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి అంటే అలాంటి వాళ్ళకి లేదు, అలాంటి వాళ్ళకి ఆప్షన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇందులో మొదటిగా మీరు పిల్లల్ని రేషన్ కార్డులో యాడ్ చేసినప్పుడు ఆ పిల్లలకి ఈకేవై చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేది రేషన్ కార్డులో కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేకపోతే కన్నా పిల్లలకి ఈకేవై చేయడానికి పాసిబిలిటీ కాదు. ఇది నెంబర్ 1. అంటే మనకి ఎందుకు చెప్తున్నా అంటే చిల్డ్రన్స్కి మదరే మనకి తంబేయాలని చెప్పేసి ఎందుకు చెప్తా అంటే పిల్లలు పుట్టినప్పుడు పిల్లల యొక్క ఆధార్కి బయోమెట్రిక్ ఎవరు చేసింటారండి. సో మన యొక్క ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళది మాత్రమే తీసుకొని ఉంటారు. సో అందుకోసం అనేది రేషన్ కార్డులో చిల్డ్రన్స్ యాడ్ చేసినప్పుడు మీరు ఫాదర్ కానీ మదర్ కానీ ఈకేవై చేయాలని చెప్పేసి సచివాలయం ఎంప్లాయీస్ చెప్తుంటారు. అలాగే నేను చాలా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా మొదట్లో ఎవరైతే రేషన్ కార్డులో తల్లిదండ్రులు ఉండి చిల్డ్రన్స్ని యాడ్ చేసుకోవాలన్నప్పుడు అప్పుడు ఈకేవైసీ అనేది మీకు ఎటువంటి ప్రాబ్లం, రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటే ఏం ప్రాబ్లం, ఒకవేళ రిలేషన్ తప్పున్నా కూడా మీరు చేంజ్ చేసుకుని ఈకేవై చేసుకోవచ్చు. ఈకేవై చేసేటప్పుడు 2 చిల్డ్రన్స్ని యాడ్ చేసినారు అనుకోండి, 2 చిల్డ్రన్స్కి ఒకరితే తంబేస్తే మీకు సక్సెస్ అనేది రాదు. సో ఈకేవై చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే మీకు చెప్తా. సో ఇప్పుడు 2 చిల్డ్రన్స్ మొదటి మెథడ్లో చిల్డ్రన్స్ అనేది రేషన్ కార్డులో యాడ్ చేశారు, అంటే తల్లిదండ్రులు ఉన్నారు, రేషన్ కార్డులో 2 పిల్లల్ని యాడ్ చేశాం. 2 పిల్లల్ని యాడ్ చేసినప్పుడు రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉంటారో రిమైనింగ్ పర్సన్స్ ప్రతి ఒక్కరికి ఈకేవై చేయాల్సిందే. ప్రతి అప్లికేషన్ చేసేటప్పుడు ఎవరైతే ఎక్కిస్తున్నారో ఎక్కించిన తర్వాత ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈకేవై చేయాలి. అంటే మేము గతంలో ఈకేవై చేసాం, అది పూర్తయింది, ఇప్పుడు చేయకూడదా, అవసరం లేదా అనే డౌట్స్ అనేది ఏం లేదండి. ఖచ్చితంగా మీరు ఎక్కిస్తే మటుకు రేషన్ కార్డులు ఎక్కిస్తే ఖచ్చితంగా అందరూ ఈకేవై చేయాల్సిందే. ఇది అన్షార్ట్, ఇది 100%. ఇప్పుడు చిల్డ్రన్స్ అనేది మనం ఎక్కించాం. సో ఎక్కించినప్పుడు 2 ఎక్కించినప్పుడు 2కి మదర్తో కానీ ఫాదర్తో కానీ ఒకరితో తమ్మేపిస్తే మీకు సక్సెస్ రాదు. ఈకేవై చేసేటప్పుడు మొదటిగా షెల్ఫ్, గతంలో వాలంటీర్లు అందరికీ లేడీస్కే షెల్ఫ్ పెట్టడం ఉంది, మేబీ 1-2 షెల్ఫ్ అనేది జెంట్స్కి ఉండడం జరిగింది. సో మనకు ఈకేవై చేసేటప్పుడు చిల్డ్రన్స్ యాడ్ చేసాం కదా, అప్పుడు చిన్నపిల్లలకి ఎంబడే ఈకేవై చేయకూడదు. సో ఎవరైతే షెల్ఫ్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళ ఈకేవై తమ్ము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రిమైనింగ్ పర్సన్ హస్బెండ్, సో ఒకవేళ హస్బెండ్ లేకుంటే వాళ్ళ ఫాదర్ కానీ ఎవరైనా ఉంటారు కదా రిమైనింగ్ పర్సన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళకి ఈకేవై తీసుకోవాలి. సో ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంటే కన్నా ఫస్ట్ షెల్ఫ్ తీసుకోవాలి, తర్వాత హస్బెండ్ తీసుకోవాలి, తర్వాత చైల్డ్ డిక్లేరేషన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మెంబర్స్ని యాడ్ చేసాం కదా, 2కి ఒకే పర్సన్తో తంబేస్తే మీకు వర్క్ అవ్వదు. ఒక పర్సన్కి ఒకరితో, ఒక పర్సన్ ఒకరితో చేస్తే మీకు ఈ ప్రాసెస్లో ఈకేవై కంప్లీట్ అయ్యింది. ఇది మనకి మొదటి పద్ధతి అన్నమాట. ఎందుకంటే చిల్డ్రన్స్ని యాడ్ చేసినప్పుడు తల్లిదండ్రులు మాత్రమే తంబేయాలి, అది కూడా ఒక చిల్డ్రన్స్కి ఒక ఫాదర్ అయ్యొచ్చు, మరొక చిల్డ్రన్స్కి మదర్ అయ్యాలి. ఆ విధంగా ఇది నెంబర్ 1 ప్రాసెస్ కిందకి వస్తుంది. అంటే మనకి 3 మెథడ్లో చెప్తానని చెప్పేసి కన్నా ఇది నెంబర్ 1 ప్రాసెస్ కిందకి వస్తుంది. అంటే చిల్డ్రన్స్కి 2 చిల్డ్రన్స్ ఉంటే కన్నా తల్లి ఒకరికి వేయాలి, తండ్రి ఒకరికి వేయాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్. రెండో కేసెస్ వచ్చేసరికి మనకి
ఇప్పుడు ఫాదరు అలాగే వాళ్ళ యొక్క మదరు ఫాదర్ అంటే కొడుకు ఉంటాడు, అలాగే ఫాదర్ మదర్ ఉంటారు. కోడల్ని యాడ్ చేసుకోవాలి, చిల్డ్రన్స్ని రైస్ కార్డులో యాడ్ చేసుకోవాలి. అంటే రేషన్ కార్డులో అమ్మ నాన్న ఉంటారు, కొడుకు ఉంటారు. సో కొడుకు పెళ్ళైంది, పెళ్ళైన తర్వాత కోడల్ని చిల్డ్రన్స్ని రేషన్ కార్డులో ఎక్కించుకోవాలి. చిల్డ్రన్స్ ఇద్దరు ఉన్నారనుకోండి, మీకు ఈ కేసు అనేది వర్క్ అవ్వదు. సో ఇది ఎలా చేయాలి, సో ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మనకి ఇది రెండో కేసెస్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారు, కొడుకు ఉన్నాడు. ఇప్పుడు మనం కోడల్ని పిల్లల్ని అంటే గ్రాండ్ సన్ని మనం యాడ్ చేసుకోవాలి. వీళ్ళిద్దరిని కొడుకు సంబంధించిన భార్యను అలాగే భార్యకు పుట్టిన కొడుకును మనం రేషన్ కార్డులో యాడ్ చేసినప్పుడు ఏ విధంగా ఈక్వేట్ చేయాలంటే వాళ్ళు చాలామంది కన్ఫ్యూజ్ పడుతుంటారు. ఇప్పుడు మనము యాడ్ చేసినాం కదా, సో మదర్ పేరు వస్తుంది, ఎమ్మడే మదర్తో ఈక్వేట్ చేస్తామంటే కినా రాదండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డులో ఎవరైతే ఉన్నారో అంటే ఫాదర్ ఉంటే ఆ చిల్డ్రన్స్కి ఈక్వేట్ చేయడానికి చైల్డ్ ఈక్వేస్ అనేది వారి యొక్క పేరు మాత్రమే చూపిస్తుంది. ఇది రెండో కేసెస్ అనమాట. ఇలాంటి కేసెస్ వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. మూడో కేసెస్ ఇక్కడ మనకి తల్లిదండ్రులు రేషన్ కార్డు ఉంటారు, కొడుకు కోడలు అనేది రేషన్ కార్డులో లేరు. వీళ్ళని కొడుకు కోడలు అలాగే చిల్డ్రన్స్ అనేది రేషన్ కార్డులో ఉండరు. ఈ కొడుకు కోడలు అలాగే చిల్డ్రన్స్ రేషన్ కార్డులో ఎక్కిస్తేప్పుడు చిల్డ్రన్స్కి ఈ కేసు అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి రేషన్ కార్డులో తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఎందుకు రేషన్ కార్డులో లేరు, మళ్ళీ కొత్తగా రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నాం. తల్లిదండ్రులను అలాగే చిల్డ్రన్స్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసినప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి, చిల్డ్రన్స్ని యాడ్ చేస్తే మీకు రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఈక్వేట్ చేసేదానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే నేను ముందుగా చెప్పా, ఈక్వేట్ చేయాలంటే తల్లిదండ్రులు మాత్రమే చేయాలి. ఎందుకు చేయాలంటే పిల్లలు పుట్టినప్పుడు బాలాధార చేసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క బయోమెట్రిక్ పెట్టడం కాబట్టి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మాత్రమే ఈక్వేట్ చేస్తేనే వాళ్ళకి చైల్డ్ ఈక్వేస్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అవ్వ తాత ఉంటారు, సో అలాగే జేజీ అబ్బా ఉంటారు. ఇప్పుడు జేజీ అబ్బా ఉన్నారు రేషన్ కార్డులో, తల్లిదండ్రులు లేరు. తల్లిదండ్రులు ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. అలాగే వీళ్ళు ఏమేస్తారు, సో ఒకేసారి నలుగురిని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా యాడ్ చేద్దామండి అని అనుకుంటారు. అలా యాడ్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది 100% అండి. ఎందుకంటే మీరు యాడ్ చేశారు, మీరు ఆల్రెడీ మీరు రేషన్ కార్డులో లేరు. మీరు రేషన్ కార్డు లేరు కాబట్టి మీ యొక్క పేరు అనేది అక్కడ మీరు ఈక్వేట్ చేయడానికి చూపిస్తుంది. మీ చిల్డ్రన్స్ని ఈక్వేట్ చేయడానికి మీ పేర్లు చూపించదు, ఎందుకంటే మీరు రేషన్ కార్డు లేరు కాబట్టి. సో మీరు ఆల్రెడీ యాడ్ అవుతున్నారు. యాడ్ అయిన తర్వాత మీ యొక్క 21 days SL అయిపోయిన తర్వాత మీరు మీ చిల్డ్రన్స్ని యాడ్ చేసుకోండి. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంది. ఇది మనకి మూడో కేసెస్ అనమాట. ఈ విధంగా మనకి రేషన్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్లో ఈ 3 కేటగిరీలు మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇందులో మొదటిగా ఇప్పుడు మీకు ముందుకు ఒక వీడియో తీసుకొస్తాను. సో మనకి ఇక్కడ తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే కొడుకు రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే భార్యను అలాగే చిల్డ్రన్స్ అనేది మనం రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నాం. అంటే వీళ్ళకు ఇద్దరు చిల్డ్రన్స్ని యాడ్ చేస్తున్నాం. ఇద్దరు చిల్డ్రన్స్ని యాడ్ చేసినప్పుడు మనకి మదర్ అనేది రేషన్ కార్డులో లేదు, కొడుకు ఉన్నాడు. సో అలాగే ఇక్కడ మనకి గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదర్ మాత్రమే ఉన్నారు కాబట్టి చాలామంది గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్తో వేయచ్చు అంటే ఏది కుదరదు. ఎందుకంటే మనం బాధాలు తీసుకున్నప్పుడు మనము చిల్డ్రన్స్కి బయోమెట్రిక్ కేసు ఆధార్ పుట్టించింది ఎవరు, మన తండ్రి కానీ తల్లి యొక్క బయోమెట్రిక్ ద్వారా వాళ్ళకి ఆధార్ వస్తుంది. సో ఈ విషయాన్ని మీరు బాగా గమనించాల్సిన విషయం. సో ఈ కేవైసీ సంబంధించి మీకు ఏ డౌట్ చిన్న డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేస్తాను. అలాగే ఇప్పుడు చేసే ప్రాసెస్లో లైవ్ డెమోలో మీకు రెండో కేసుకి సంబంధించి ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే ఇప్పుడు మీకు లైవ్ డెమో అనేది తీసుకొస్తాను. మీకు ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఉంటుందని చెప్పి చూపిస్తాండి. ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డులో మనకి జేజీ అబ్బా అలాగే కొడుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కించాల్సింది కోడల్ని ఇద్దరు పిల్లల్ని. సో ఇద్దరు కానీ ఒకరు కానీ ఎక్కిస్తున్నాం. ఎక్కించినప్పుడు ఈ పిల్లోడికి ఈకేవచ్చాలంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఉండాలి. సో ఇక్కడ మనకి మదర్ అనేది రేషన్ కార్డులో లేదు, ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే సింగిల్గా ఒక మెంబర్ని ఎక్కిస్తున్నాం చిల్డ్రన్స్ని. సో మనము ఫాదర్ ద్వారా ఈక్వేట్ చేస్తాం. ఒకసారి మాత్రం చేయడానికి అవకాశం ఉంది. రెండో వ్యక్తి చేస్తే మీకు పెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు మీరు ఇద్దరు ముగ్గురు ఎక్కించారనుకోండి, మీకు వర్క్ అవుతుంది, ఒకరికి మాత్రమే ఈక్వేస్ అవుతుంది, మిగతా రిమైనింగ్ పర్సన్ పెండింగ్ అని చెప్పేసి వస్తుంది. సో దయచేసి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే రేషన్ కార్డులో మదర్ లేకుండా ఓన్లీ మీకు అబ్బా జేజీ అలాగే మీ యొక్క నాన్న ఉంటే ఈ నాన్నకు సంబంధించి ఒకరు మాత్రమే ఈక్వేట్ చేయాలి కాబట్టి ఒకరిని ఎక్కించుకొని 21 days కంప్లీట్ అయిన తర్వాత తర్వాత ఇద్దరిని ఎక్కించుకోవచ్చు. అప్పుడు ఎందుకంటే మనకి మదర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇద్దరు ద్వారా ఈక్వేట్ చేస్తే మీకు కంప్లీట్ అవుతుంది. ఇదండి ఈక్వేట్ సంబంధించి పూర్తి ప్రాసెస్ అన్నది. ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు జేజే అబ్బా రేషన్ కార్డు ఉన్నారు, మనకి కొడుకు ఉన్నాడు, అలాగే కోడల్ని ఒక చిల్డ్రన్స్ అనేది యాడ్ చేశాం. ఇప్పుడు రీసెంట్గా ఈరోజు యాడ్ చేశాం. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరు షెల్ఫ్ ఉన్నారు, షెల్ఫ్కి ఇవ్వడం జరిగింది, అంటే జేజీకి ఇవ్వడం జరిగింది, అలాగే అబ్బాకు ఈక్వేట్ చేయడం జరిగింది, కొడుకుకు ఈక్వేట్ చేయడం జరిగింది, అలాగే మదర్కు ఈక్వేట్ చేయడం. అంటే ఇప్పుడు కోడలకు కూడా ఈక్వేట్ చేయడం జరిగింది. ఇప్పుడు చిల్డ్రన్స్కి ఈక్వేట్ చేయాలంటే ఎవరి పేరు సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంతమంది తెలియక ఏం చేశారంటే షెల్ఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటే అప్పుడు ఏం ఆప్షన్ ఇస్తా అంటే
మెంబర్ వెరిఫైడ్ నాట్ అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, ఆ విధంగా వస్తుంది. సో దయచేసి అలా సెలెక్ట్ చేసుకోకూడదు. మనకి ఆల్రెడీ రేషన్ కార్డులో ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఫాదర్ యొక్క చైల్డ్ ఈక్వేస్ ద్వారా బయోమెట్రిక్ వేయచ్చు. ఈ కేసెస్లో ఒకరిని యాడ్ చేసినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఫాదర్ని రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే జేజీ రేషన్ కార్డులో ఉంది, అబ్బా రేషన్ కార్డులో ఉన్నాడు. మనకి రేషన్ కార్డులో లేనిది ఎవరు? మదరు, అలాగే చిల్డ్రన్స్, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఒక చిల్డ్రన్స్ని మాత్రమే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, రెండో చిల్డ్రన్స్ యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ కేవైసీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇదండి. ఇప్పుడు మీకు చూపిస్తా లైవ్ డెమో అనేది ఏ విధంగా ఈక్వేట్ చేయాలని చెప్పేసి. ఫ్రెండ్స్, వీడియో వస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే 10 మందికి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఈ కేవైసీకి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నాతో కాంటాక్ట్ అవ్వండి, మీకు తెలియజేస్తాను. ఇప్పుడు లైవ్ డెమోతో మీ ముందుకు తీసుకొస్తాను. లెట్స్ గో. మొబైల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. ఇక్కడ మనకి న్యూ రేషన్ కార్డ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, రేషన్ కార్డ్ నెంబర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం గ్రామ సచివాలయంలో అప్లై చేసినట్టు టీ నెంబర్ ఉంటుంది కదా, ఆ టీ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి. సో ఈ రెండో మెథడ్ కేసెస్ అని మీకు చూపిస్తున్నాను. అంటే మనకి జేజీ అబ్బా రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే కొడుకున్నాడు. ఇప్పుడు భార్యను అలాగే గ్రాండ్ డాటర్ని మనం యాడ్ చేస్తున్నాం. సో గ్రాండ్ డాటర్ని ఒకరిని యాడ్ చేస్తే, అంటే మనవరాలని ఒకరిని యాడ్ చేస్తే మనకి ఫాదర్ ద్వారా ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే మదర్ని కూడా ఎక్కిస్తున్నాం కాబట్టి ఈ కేసెస్లో ఒకరిని ఎక్కిస్తే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇద్దరు చిల్డ్రన్స్ని యాడ్ చేయాలని చేస్తే కన్నా మనకి రాదు. సో ఈక్వేస్ అనేది ఇక్కడ మనకి షెల్ఫ్కి ఈక్వేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ సమ్ చేయడం వల్ల పెండింగ్ అని చెప్పేసి రావడం ఉంది. మరొకసారి నేను షెల్ఫ్కి అనేది ఈక్వేట్ చేస్తున్నాను అండి. సో ఎవరైతే షెల్ఫ్ ఉన్నారో వాళ్ళకి ఈక్వేట్ చేసిన తర్వాతనే రిమైనింగ్ పర్సన్స్ అనేది ఈక్వేట్ చేయాలి. ఇక్కడ షెల్ఫ్ ఎవరున్నారంటే మనకి జేజీ ఉందన్నమాట. అంటే మీరు గ్రాండ్ మదర్ అంటారు, సో మేము తెలుగులో జేజీ అంటాము. సో ఇక్కడ గ్రాండ్ మదర్ అనేది షెల్ఫ్గా ఉంది కాబట్టి ఫస్ట్ గ్రాండ్ మదర్కి వేసిన తర్వాత గ్రాండ్ ఫాదర్కి వేయాలి. సో అంటే అబ్బకు. సో ఈ విధంగా ఇద్దరికి ఈక్వేట్ చేసిన తర్వాత కొడుకున్నాడు కదా, సో కొడుకు ఈక్వేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఎవరిని యాడ్ చేసాం మనము? భార్యను అలాగే గ్రాండ్ డాటర్ని, సో అంటే మనవరాలని యాడ్ చేసాం. సో మనవరాలు ఒకరిని యాడ్ చేస్తే మటుకు ఒకరికి ఫాదర్ ఆల్రెడీ రేషన్ కార్డులో ఉన్నారు కాబట్టి ఒకరిని యాడ్ చేస్తే ఫాదర్ ద్వారా ఈక్వేట్ చేస్తే మనకి చైల్డ్ ఈక్వేస్ అనేది, అంటే చైల్డ్ ఈక్వేస్ అంటే బిలో 5 years ఉన్న వాళ్ళకి మాత్రమే చైల్డ్ ఈక్వేస్ అనమాట. అబోవ్ ఉంటే కన్నా వాళ్ళే ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈక్వేట్ చేయాలి, వాళ్ళకి ఆధార్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఈక్వేస్ అనేది చేస్తున్నాను. సో షెల్ఫ్కి అనేది, సో ఈక్వేస్ అనేది మనకి ఇక్కడ సక్సెస్ అని చెప్పేసి లోగో అనేది పెండింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఈ కేసెస్లో మనకి 5 years బిలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులో మదర్ కానీ ఫాదర్ కానీ ఖచ్చితంగా తంబేయాలి. ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి పెండింగ్ ఈక్వేషన్ చెప్పేసింది కదా, ఇది మనకి కంప్లీట్గా క్లియర్ అయినట్టు. సో ఇప్పుడు మనకి అంతా క్లియర్ అయింది. ఇప్పుడు ఎవరిని యాడ్ చేసాము? డాటర్లను అలాగే గ్రాండ్ డాటర్ని యాడ్ చేసాం. అంటే మనవరాల్ని కోడల్ని రేషన్ కార్డులో యాడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇద్దరు చిల్డ్రన్స్ వేస్తే మటుకు ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక చిల్డ్రన్స్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ ఫాదరు రేషన్ కార్డులో ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఒక ఆలోచనకు రావచ్చు, సో షెల్ఫ్ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా తీసుకుంటే ఈక్వేషన్స్ అంటే ముందుగా చెప్పుకున్న విధంగా వీడియోలో మనం ఇప్పుడు ముందు చెప్పాను కదా, ఆ విధంగా బయోమెట్రిక్ అనేది ఫాదర్ మదర్తో మాత్రమే వేయాలి. రిమైనింగ్ పర్సన్స్ ఎవరితో వేయించినా మీకు ఈక్వేషన్ అనేది పెండింగ్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి కోడలతో అయితే ఈక్వే చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనవరాలు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షెల్ఫ్కి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసినట్టు ఇక్కడ చూడండి మనకి షెల్ఫ్ సెలెక్ట్ మెంబర్ ఈజ్ నాట్ వెరిఫైడ్. అంటే ఎందుకంటే మనం షెల్ఫ్ సెలెక్ట్ చేసుకున్నాం, షెల్ఫ్కి సెలెక్ట్ చేస్తే రాదు. ఎందుకంటే ఆల్రెడీ కొడుకు ఉన్నాడు కాబట్టి కొడుకు చైల్డ్ ఈక్వేస్ సెలెక్ట్ చేసుకొని కొడుకు పేరు మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మదర్ సెలెక్ట్ చేసుకోనికి లేదు. అంటే ఒక్కరిని యాడ్ చేసినప్పుడు మాత్రం ఇప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొడుకుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొడుకుని సెలెక్ట్ చేసుకుని చైల్డ్ ఈక్వేస్ అనేది బిలో 5 years ఉన్న వాళ్ళకి ఒకరిని యాడ్ చేశాం కాబట్టి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ వేసిన వెంటనే మనకి ఈ కేసు సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం. ఇద్దరుంటే కానీ ఇక్కడ మనకి మదర్ కంపల్సరీ రేషన్ కార్డులో ఉండాలి, ఉంటే మాత్రమే ఈ కేసు చేసుకోవాలి అనుకోండి. ఇదండి ఈ వీడియోని అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.